ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాండీ తెలుగు బ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ నేను వర్కౌట్కి వెళ్ళే ముందు లెమన్ హనీ వాటర్ లేదు, డైరెక్ట్గా ఇది తీసుకుంటున్నాను. ఇది వచ్చి కాకరకాయని బాయిల్ చేసిన వాటరు. చాలాసేపటి నుంచి తాగుతున్నాను, అయిపోవడం లేదు. చాలా చేదుగా ఉంది, కానీ తప్పదు. హెల్త్కి మంచిది అంటే కొద్దిగా కష్టంగా ఉన్నది, ఇష్టంగానే తీసుకోవాలి. దీని తర్వాత యాజ్ యూజువల్ వర్కౌట్కి వెళ్తాను. ఈరోజు కూడా 2 hours వర్కౌట్, ఎందుకంటే సాటర్డే సండే ఎక్కువ వర్కౌట్ చేస్తాను. అప్పుడే నాకు ఇష్టమైన ఫుడ్ తినచ్చు కదా, దాన్ని బ్యాలెన్స్ చేసేదానికి. లేకపోతే ఇంకా వర్కౌట్ చేసి యూజ్ ఉండదు. మనం ఏం తిన్నా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. అందుకనేసి ఎక్కువ మరీ బయట కూడా తినకూడదు. అందుకని తినకుండా కూడా మనం కాన్స్టెంట్గా అట్లే బయట ఫుడ్ తినకుండా అలా ఉండడం నా వల్ల అయితే కాదు. నేను తింటాను, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వర్కౌట్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఈరోజు వచ్చి నేను డాన్స్ ఫిట్నెస్ అండ్ ఎస్ఎన్సీకి వెళ్తున్నాను. ఎస్ఎన్సీ అంటే స్పోర్ట్స్ అండ్ కండిషన్, డాన్స్ ఫిట్నెస్ అంటే హై ఇంటెన్సిటీ వర్కౌట్ అనమాట. డాన్స్ ఫర్ జాయ్ వచ్చేసి మీడియంలో కొద్దిగా ఎవరైనా చేయగలుగుతారు, అన్ని ఏజ్ వాళ్ళు చేయగలుగుతారు. డాన్స్ ఫిట్నెస్ వచ్చేసి చాలా హై ఇంటెన్సిటీ ఉంటుంది. వర్కౌట్స్ వచ్చి కొద్దిగా హార్డ్గా ఉంటుంది. వాళ్ళు సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు, దానికి వచ్చి స్టెప్స్ ఒక ట్రైనర్ ఉండి తను స్టెప్స్ అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ 2-3 క్లాసెస్ కష్టంగా ఉంటుంది, నెక్స్ట్ ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ షాపింగ్. ఇంకా న్యూ ఇయర్ అయిపోయేంత వరకు ఎవ్రీ వీక్ మాల్ తిరుగుతూనే ఉంటాను. నాకు ఇష్టమైన డ్రెస్ దొరికేంతవరకు తిరుగుతూనే ఉంటాను. ఇప్పుడు కల్ట్కి వెళ్తున్నాను. సో కల్ట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్ ప్రిపేర్ చేసి తినేసిన వెంటనే ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఫోరం మాల్కి వెళ్తున్నాను. లాస్ట్ వీక్ ఫీనిక్స్ మాల్కి వెళ్ళాను. ఫోరం కన్నా ఫీనిక్స్ మాల్ చాలా పెద్దది, కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఫోరం మాల్ వచ్చేసి మాకు హౌస్కి దగ్గర అనమాట, అది కోరమంగళలోనే ఉంది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ టైం ఉంటే స్వప్న బుక్ హౌస్ కూడా చూద్దామనేసి, అక్కడ మనకి అన్ని బుక్స్ దొరుకుతుంది. మీకు చూపిస్తాను, మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో చూడండి. ఫస్ట్ అయితే లంచ్ తినేసి మాల్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కలుద్దాం, బాయ్. మాల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. లైట్గా మేకప్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద లైట్గా కర్ల్స్ పెట్టుకున్నాను. నాకు కర్ల్స్ అంటే ఇష్టం అన్నమాట. హెయిర్ అంతా స్ట్రైట్గా ఉంది, కింద కర్ల్స్ ఉంటాయి. నెక్స్ట్ నెయిల్ ఆర్ట్ పెట్టుకున్నాను. నెయిల్ ఆర్ట్ ఇది చాలా సింపుల్ది, జస్ట్ డాట్స్, హార్ట్ షేప్స్. నెక్స్ట్ వచ్చి సన్వి. ఇది తమ్ నెయిల్కి వచ్చేసి 3 రౌండ్స్ పెట్టాను. ఇప్పుడు మాల్కి వెళ్తున్నాను. మాల్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి డ్రెస్సెస్ చూస్తానో మీకు చూపిస్తాను. చాలా బాగా నచ్చిందండి. కీప్ ఈటింగ్, కీప్ లూజింగ్ అంటే తినండి, తగ్గండి. కంప్లీట్గా తినకుండా వెయిట్ తగ్గేది, లేకపోతే వెయిట్ తగ్గకుండా తింటూనే ఉండేది కాదనేసి ఈ బుక్లో ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ప్లే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఏమన్నా కొత్త గేమ్స్ అలా ఉన్నాయేమో అని చూసాము. ఆల్రెడీ మా దగ్గర ఉన్నటివే ఉన్నాయి, స్పైడర్ మ్యాన్, ఇంజస్టిస్. నెక్స్ట్ ఇంకోటి వచ్చి దాని నేమ్ గుర్తులేదు, లాస్ట్ ఆఫ్ అస్, అది. ఇంకా కొన్ని ఉన్నాయి. సో కొత్తది ఏమన్నా ఉంటే తీసుకుందామని చూస్తున్నాం. నాకు ఈ గేమ్ నచ్చింది, సరే అనేసి ఇది తీసుకుంటూ ఉన్నాను. ఇది చాలా ఓల్డ్దే, ఒకసారి ట్రై చేద్దామని తీసుకుంటూ ఉన్నాను. ఫార్ క్రై ప్రైమల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ ఏమన్నా ఉన్నాయేమోసి, యాక్చువల్లీ బ్యాగ్ తీసుకోవాలి, ఒక బాటిల్ తీసుకోవాలి, దానికనేసి చూద్దామని వెళ్ళాము. సో నాకు ఏమంతగా నచ్చలేదు. ఆల్రెడీ అడిదాస్లో ఒక రెడ్ కలర్ బాటిల్ తీసుకున్నాను, సో అదే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది జెంట్స్ కండి. ఇక్కడ షూ వచ్చి చాలా బాగున్నాయి అడిదాస్లో. ఇంకొక విషయము, ఎవరైనా షూ కొనేటప్పుడు ఎలాంటివన్నీ చూడాలి, దాని సోల్ ఎలా ఉండాలి, వెయిట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కన్నా ఎవరికైనా వీడియో చేయాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. నాకు షూస్ గురించి కొద్దిగా ఐడియా ఉంది. సో రన్నింగ్కి ఎలాంటి షూ యూజ్ చేయాలి, డైలీ ఆఫీస్కి ఎలాంటి షూ యూజ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి జిమ్కి ఎలాంటి షూ యూజ్ చేయాలి, షటిల్కి ఎలాంటి షూ యూజ్ చేయాలి అనేసి సో నేను ఒక వీడియో చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ ఇవి ఉన్నాయి జెంట్స్కి కలెక్షను. ఈసారి కొత్త స్టాక్ అంతా ఉంది, చాలా బాగున్నాయి. సో ల్యాండ్ మార్క్లు ఏం కొనలేదు, ఒక PS4ది CD ఒకటి తీసుకున్నాము, ఫార్ క్రై ప్రైమల్.
నెక్స్ట్ వచ్చేసి విఆర్ చూద్దాం అనేసి అనుకున్నాను. ఇంతకుముందే ఒకసారి ట్రై చేశాను, కానీ ఈ మాల్లో ఇక్కడ ట్రై చేయలేదు. స్వింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది అని చెప్పారనమాట. ఇదేమంటే అంటే మనకి రియల్గా ఉన్నట్లు అనిపిస్తుంది, రియల్గా ఆ ప్లేస్లో మనం ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది, అక్కడ ఉండే చైర్స్ లాగా ఉన్నాయి కదా సీ షేప్లో, అవి మూవ్ అవుతూ ఉంటుంది. ఆ వీడియోకి తగినట్లు వాళ్ళు దాన్ని మూవ్ చేస్తూ ఉంటారు. మనకు అసలు నిజంగా ఆ ప్లేస్లో ఉన్నట్లే అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా భయం వేసింది. చాలా హైట్కి వెళ్ళి వాళ్ళు ఇలా కిందికి రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. జైంట్ వీల్ తిరుగుతుంది కదా, అలా తిరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా హైకి వెళ్తుంది. అసలు మనకి రియల్గానే చూసినట్లు ఉంటుంది. ఇది వచ్చేసి వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారంటే ఒక పర్సన్కి 150 రూపీస్, రీజనబులే. ఒక 4-5 మినిట్స్ వీడియో ప్లే అవుతుంది. నాకైతే చాలా భయం వేసింది. చాలా హైట్స్ అంటే నాకు భయము. స్వెట్ అంతా వచ్చేసింది. నేను భయంతో వచ్చి నవ్వుతూ ఉన్నాను. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి మేము సిజ్లరు ఒక ప్లాటర్ తీసుకుందాము. ఇది సిజ్లర్ వచ్చి న్యూడిల్స్ది, ఫుల్ స్పైసీ అండ్ చికెన్ అనమాట. ఇంకా లాస్ట్లో ఉండేది పొటాటో వెడ్జెస్. ఇది నెక్స్ట్ సీ ఫుడ్ ప్లాటర్ తీసుకుందాము. ఇదంతా ఫ్రాన్స్, నెక్స్ట్ అన్నీ ఫ్రాన్సే ఉంది. ఇది ఫిష్ అనమాట లాస్ట్లో ఉండేది. నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్. అనుకుంటూ ఉంటారు నాకు తెలిసి అందరినీ హెల్తీగా ఉండమని చెప్పి, తిను మాత్రం బాగా తింటూ ఉంటుందని. నేను సండే ఒక్కటే తింటాను నాకు ఇష్టమైన ఫుడ్. మిగతా మండే నుంచి సాటర్డే వరకు, సాటర్డే కూడా కొద్దిగా తింటాను అంతే, ఎక్కువ తిన్ను. సండే మాత్రం నా ఇష్టం, నాకు నచ్చిన ఫుడ్ అంతా తినేస్తుంటాను. కానీ దానికి తగినట్లు వచ్చి మండే నుంచి సాటర్డే వరకు ఫుల్ ఎక్స్ట్రా వర్కౌట్ చేస్తాను. ఈవెన్ సండే కూడా వచ్చి మామూలుగా 1 అవర్ 2 అవర్స్ చేస్తే, సండే మాత్రం 3 అవర్స్ వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే ఇలా ఫుడ్ తింటాను. ఫుడ్ తినకుండా నేనైతే ఉండలేను, ఇలా నాన్ వెజ్ డిఫరెంట్ ఫుడ్ తినకుండా. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను వర్కౌట్స్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటాను. బ్యాక్ టు హోమ్, ఇంటికి వచ్చేసాం. ఈరోజు కొంచెం షాపింగే చేశాను. ఒక వీడియో గేమ్ తీసుకున్నాను. ఇది వచ్చి ఫార్ క్రై ప్రైమల్ అనమాట. ఇది ఓల్డ్ది, కానీ దీంట్లో వచ్చి లయన్స్ ఇవంతా పురాణ కాలంలో ఉండే లయన్స్ అవన్నీ ఉంటాయి. సో దానికనేసి తీసుకున్నాను. దీన్ని ప్లే చేసిన తర్వాత, ఆడిన తర్వాత ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ బాడీ షాప్లో ఒక షవర్ జెల్ తీసుకున్నాను. ఆ షవర్ జెల్ వచ్చి ఇదనమాట. బాడీ షాప్లో షీట్ తీసుకున్నాను. ఇది కూడా యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఒక లూఫా. దీంట్లో లూఫా అయితే చాలా బాగుంటుంది. బయట అంతా షాప్స్లో వచ్చి ఎక్కువ రఫ్గా ఉంటుంది, మనకి రబ్ చేసినప్పుడు అంతా. ఇది అలా కాదనమాట, చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీని ప్రైస్ కూడా 245 రూపీసే. ఆల్మోస్ట్ లాస్ట్ టైం నేను తీసుకునింది 1.5 year, ఇప్పటికి కూడా అలానే ఉంది. అది వచ్చి నేనే చాలా పాతది అయిపోయింది అనేసి ఇంకా కొత్తది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది దేంట్లో తీసుకున్నాను గుర్తులేదు. ఇది స్టూడియో ఫిట్లో తీసుకున్నాను. ఇలా వస్తుంది. నాకు రెడ్ కలర్ టాప్స్ చాలా తక్కువ ఉన్నాయి, అందుకని తీసుకున్నాను. ప్లస్ ఇది షటిల్కి వెళ్ళడానికి బాగుంటుంది అనేసి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాజ్లిన్ హెల్తీ హ్యాండ్స్ స్ట్రాంగర్ నెయిల్స్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. ఇది ఆల్రెడీ నేను ఒక 2 weeks నుంచి యూస్ చేస్తున్నాను. సో ఆ 2 weeks యూస్ చేసిన దాన్ని బట్టి మీకు రివ్యూ ఇస్తున్నాను. ఎవరికైనా నెయిల్స్ వచ్చేసి చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అంటే ఏదైనా చిన్న వర్క్ చేసినా కూడా అది విరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ నెయిల్స్ మీద వచ్చి ఇలా పొట్టు వస్తూ ఉంటుంది. ఇక్కడ స్కిన్ అంతా ఉంది కదా, ఈ స్కిన్ లేస్తూ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. అలా అంతా ఉండేటప్పుడు వచ్చి వాళ్ళకి కెరటిన్ అనేది తక్కువగా ఉన్నట్లు అనమాట. సో దానికి ఏం చేయాలి అంటే నేను ఇది యూజ్ చేశాను, వాజ్లిన్ హెల్తీ స్ట్రాంగ్ నెయిల్స్ది. ఇది చాలా బాగుందనమాట. 2 weeks మీరు యూజ్ చేస్తేనే మీకు అప్పుడే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను 2 weeks యూజ్ చేశాను, సో మీకు రివ్యూ ఇస్తున్నాను. చాలా బాగుంది, యూజ్ చేయండి. ఎవరికైనా నెయిల్స్ వచ్చేసి సెన్సిటివ్గా ఉంటే, స్ట్రాంగ్గా లేకుండా ఉంటే ఇది యూజ్ చేయండి. దీని కాస్ట్ కూడా 249 రూపీస్, 250 రూపీస్ ఉంది. సో ఇలా ఉంటుంది. ఇది ఎంత 50 grams ఉంది. సో ఉంటుంది, సో బాగానే ఉంది. క్రీమ్ కూడా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కానీ మీరు వచ్చేసి ఫుడ్ తినేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 1 or 2 hours మీరు ఏం తినము అంటే హ్యాండ్స్ వాష్ చేయము, అలా ఫ్రీ టైంలో ఉన్నప్పుడే దీన్ని అప్లై చేసుకోండి. అట్లీస్ట్ ఒక 1.5 or 2 hours అన్న వచ్చేసి మనకి ఆ మాయిశ్చరైజర్ అనేది అలానే ఉండాలి. సో అందుకనేసి ఏ పని లేనప్పుడు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో హ్యాండ్స్ వాష్ చేయకుండా అలా ఆ టైంలో మాత్రమే దీన్ని యూస్ చేయండి.
ఓకేనా. ఇంక ఈరోజు వీడియో ఇంతే అండి. నెక్స్ట్ వచ్చేసి నేను వెయిట్ ఎలా రెడ్యూస్ అవ్వాలి అనేసి వీడియో చేయాలనేసి దానికి వచ్చేసి పాయింట్స్ అన్నీ లిస్ట్ నోట్ డౌన్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా నేను వచ్చేసి మోస్ట్లీ ఈ వీక్లోనే అప్లోడ్ చేస్తాను. సో అంతే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.